మేము మా అపార్ట్మెంట్ వదలం. ఇట్లా అపార్ట్మెంట్ గేట్ని టచ్ చేసి రండి, అప్పుడు చూపిస్తాం మేము ఏంటో. గాంధీజీ పుట్టింది గుజరాత్లో. అక్కడ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఫస్ట్ ఏదో ఒకటి ఫైనల్ చేసుకుంటారండి, అది ఊరికే ఏది పడితే అది చెప్పి మమ్మల్ని బయటికి దోసేస్తే మేము ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? 450 ఫ్యామిలీస్ అందరినీ బయట పడేసి నా స్టాచ్యూ కట్టండి ఇక్కడ అని అడగలేదు గాంధీ గారేమని. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ నేను మీ ఇల్లు కూల్చేసి అక్కడ ఏదో ఒక స్టాచ్యూ కడతానంటే మీరు ఒప్పుకుంటారా? యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు టచ్ అవర్ హోమ్స్. చెప్పండి, మీ ఇల్లు మీకు కావాలా? ఆంటీ మాకు మా ఇల్లు కావాల్సిందే ఎప్పుడు. ఓకే, కావాల్సిందే. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి అంకుల్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పండి. అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పారు, ఇట్లా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కడతాము, మీ అపార్ట్మెంట్ ఇవ్వండి అని చెప్తే మేము ఊరుకోలేదు, మేము ప్రొటెస్ట్ చేసాము. దానికి ఆయన మా అపార్ట్మెంట్ డేంజర్ జోన్లో ఉంది, హైడ్రా అది ఇది అని చెప్పి మమ్మల్ని భయపెట్టించారు. అయినా సరే మేము భయపడకుండా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము. మీరు ఇది ఒక సింపుల్ అపార్ట్మెంట్లే, వీళ్ళు చెప్తే వెళ్ళిపోతారు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది మాకు ఒక మెమొరీలా ఉంటుంది, మేము ఎప్పుడూ వెళ్ళాము. ఆయన గాంధీజీ పుట్టింది గుజరాత్లో. అక్కడ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అయినా సరే మీరు అక్కడ హైదరాబాద్లో కూడా ల్యాండ్స్ చూసుకొని కట్టుకోవచ్చు, ఇక్కడే ఎందుకు కడుతున్నారు? ఓకే, మీకు వేరే దగ్గర వేరే ఇల్లు ఇస్తే పోతారా, మరి వెళ్తారా అక్కడికి? అంటే మేము ఏమన్నా ఇవన్నీ మేము వెళ్ళాము, మాకు ఫ్రెండ్స్ ఉన్నది ఇక్కడే, మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. ఇప్పుడు మీరు ఒకటేసారి వేరే చోట ఇల్లు ఇస్తానని చెప్తే మా ఫ్రెండ్స్ అందరినీ వదులుకొని వెళ్ళాలి, మళ్ళీ ఇట్లాంటి ఫ్రెండ్స్ అక్కడ ఎప్పుడు దొరకరు. అంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ నేను మీ ఇల్లు కూల్చేసి అక్కడ ఏదో ఒక స్టాచ్యూ కడతానంటే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా. మళ్ళీ ఇప్పుడు మా ఇల్లు, మాకున్నది ఒక్క ఇల్లు, ఆ ఒక్క ఇల్లుని కూడా తీసేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరందరూ? మేము 5 years నుంచి ఉంటున్నాము ఇక్కడ, మాకు చాలా ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు అందరినీ వదిలేసి వెళ్ళాలంటే మా వల్ల కాదు కదా. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి. మీరు ఎక్కడైనా చూసి ల్యాండ్స్ మీరు అక్కడ కట్టుకోండి, కానీ మీరు మా అపార్ట్మెంట్ తీసుకొని ఇక్కడ కట్టొద్దు అసలు. మీరు ఒకసారి ఇట్లా అపార్ట్మెంట్ గేట్ని టచ్ చేసి రండి, అప్పుడు చూపిస్తాం మేము ఏంటో. మేము మా అపార్ట్మెంట్ వదలం. ఫస్ట్ 2004లో ఏ గవర్నమెంట్ అయితే మా పేరెంట్స్కి ఇల్లు కట్టుకోమని రైట్ ఇచ్చిందో, అదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి మేము తీసేసుకుంటామంటే ఎట్లా నమ్మాలి సార్ మిమ్మల్ని? గాంధీ అంటే కాంగ్రెస్ అంటే గాంధీ అని చెప్తారు కదా సార్. గాంధీజీ పాటించింది అహింస మరియు నాన్ వైలెన్స్, మరి మీరు కూడా అదే పాటించాలి కదా చెప్పేటప్పుడు. అది పాటించకుండా ఎట్లా చెప్పగలుగుతారు సార్? మీకు ఏ రైట్ ఉంది సార్ అది పాటించకుండా చెప్పడానికి? మీరు బ్యూటిఫికేషన్ చేస్తారంటే మేము అడ్డు కాదు, మా ఇల్లు కూలగట్టు చేస్తాను కదా అన్నారు కదా, దానికోసం మేము అడ్డుపడుతున్నాం. 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి నెట్టేసి చేయడం ఒక బ్యూటిఫికేషనా సార్? మీరు మొన్న ఒక ఫారెస్ట్ కట్ డౌన్ అయింది, వెనకాల నెమళ్ళు వస్తున్నాయి, వాటి కోసం షెల్టర్ చేయండి సార్ ఫస్ట్. మేము విన్నది ఏంటంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, గాంధీ స్టాచ్యూ ఇక్కడ ఇది కూలగొట్టి కట్టరు, గాంధీ మ్యూజియంలో కడతారన్నారు. మరి మా ఇల్లు ఎందుకు సార్ కూల్చడం? మీరు ఇక్కడ కట్టకుండా అక్కడ కడతానన్నారు కదా సార్, మరి మా ఇల్లుతో మీకేంటి సార్? మేము వేరేగా ఉంటున్నాం, మాకేం ఇష్యూస్ లేవు. మా ఇల్లు డేంజర్ జోన్ కాదు, బఫర్ జోన్ కాదు. మీరు డేంజర్ జోన్ బఫర్ జోన్ అని చెప్పి మీరు కావాలని డేంజర్ జోన్ బఫర్ జోన్ అని చెప్పి కూల్చేస్తానంటే మేము వెళ్ళిపోవాలా సార్? మీరు ఇక్కడ కట్టకుండా అక్కడ కడుతున్నారు, మరి ఇదెందుకు సార్ కూల్చడం? అక్కడ కడుతుంటే అక్కడ ఏమైనా ఉంటే అడ్డంగా అక్కడ కూల్చుకోండి, మా ఇల్లు కూల్చేసి కడతానని చెప్పడం ఏంటి సార్? ఇది అసలు రైటా? కాదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు?
మా ఇల్లు మావి సార్. మీకు టచ్ చేయడానికి రైట్ ఏం లేదు సార్. మీరు ఇక్కడ కట్టకుండా, మీరు ఇక్కడ కట్టలేనప్పుడు మీకు టచ్ చేయడానికి ఏ రైట్ లేదు. మేమైతే మా ఇల్లు ఇయ్యం. ఓకే, అయితే వేరే దగ్గర ఇల్లు ఇస్తామన్నట్టు అని చెప్తున్నారు కదా, ఇస్తే వెళ్తారా మరి? మీరు వేరే దగ్గర ఇల్లు ఇస్తారు. ఒకవేళ మేము వెళ్తే వీళ్ళు ఇక్కడ పనిచేసే వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి సార్. అందరు కంఫర్ట్ గురించి ఆలోచించిన తర్వాత చెప్పండి సార్. మేము వెళ్తే మేము వెళ్ళొచ్చు. ఇక్కడ ఉండే వర్కర్స్ మరి వాళ్ళకి పనులు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళ గురించి ఆలోచించండి సార్. అందరు కంఫర్ట్ గురించి ఆలోచించి ఎక్కడ కట్టాలో కట్టండి సార్. ఇక్కడే కాదు, మీకు హైదరాబాద్ అనేది చాలా పెద్ద సిటీ. చాలా చాలా ఎంటీ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కట్టుకోండి. మా ఇల్లులే ఎందుకు సార్ టార్గెట్ చేశారు మీరు? మేమేం తప్పు చేసాం సార్? మా ఇల్లు మేము ఇయ్యము. మీరు కట్టుకోవాలంటే వేరే దగ్గర కట్టుకోండి. యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు టచ్ అవర్ హోమ్స్. How do you feel when you come to know that the apartment which you're staying is getting demolished? When the apartment is getting demolished, we didn't even celebrate our festival properly yesterday. Everyone was very sad by the apartment getting destroyed. So what do you want to say to the government? Like, destroying our apartments is not the only way of beautification. You can make different beautifications. Example, you can clean the Musi River, or you can just develop the slums or give shelter for the poor people. ఈ అపార్ట్మెంట్ని తీసేసి మమ్మల్ని బయట పెట్టేద్దామన్నారు. ఫస్ట్ గాంధీ సర్వర్ అన్నారు, మేము ప్రొటెస్ట్ చేసినాం, వద్దు అది వద్దని. మళ్ళీ మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు, దానికి కూడా ప్రొటెస్ట్ చేయడానికి మళ్ళీ బఫర్ జోన్ అంటున్నారు. ఇప్పుడు మేము ఏం నమ్మాలి? ఫస్ట్ ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకుంటారండి, అది ఊరికే ఏది పడితే అది చెప్పి మమ్మల్ని బయటికి దోసేస్తే మేము ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇట్లాంటి రెప్లికా పక్కనే కడతారంట, ఎట్లా నమ్ముతాం అది? ఇంకా గాంధీ సర్వర్కి గాంధీ ఏం అడగాలి, ఇప్పుడు నా ఈ 450 ఫ్యామిలీస్ అందరినీ బయటపడేసి నా స్టాచ్యూ కట్టండి ఇక్కడ అని అడగలేదు గాంధీ గారేమో. ఇంకా బఫర్ జోన్ అయితే ఈ అపార్ట్మెంట్ ఎప్పుడు కట్టుందో ఆ రూల్స్ ఫాలో అయ్యి కట్టినాం ఈ అపార్ట్మెంట్. మళ్ళీ ఇప్పుడు వచ్చి రూల్స్ చేంజ్ చేసి మమ్మల్ని బయటకు వెళ్ళమంటే ఎందుకు వెళ్తాం? ఇంకా మూసి బ్యూటిఫికేషన్ అయితే మా ఇల్లు మూసి లోపల లేదు, బ్యూటిఫికేషన్ చేయడానికి మా ఇళ్ళని కూల్చేయడానికి. ఒకవేళ రేపు పొద్దున్న ఇల్లు కూలగొడితే ఏం చేస్తావు మరి? అసలు ఏమనుకోవాలి నాకు కూడా అర్థం కాదు. అసలు ఏంటిది? గవర్నమెంట్ అనేది ప్రజల్ని ప్రొటెక్ట్ చేసేది, మళ్ళీ రోడ్ మీద పడేసేది కాదు గవర్నమెంట్ అంటే. What do you want to say the government? Raven sir is telling that he will demolish the apartment. So what would you like to say on this? They shouldn't actually demolish apartment. Many families from birth live here, and they will feel sad when the apartment demolishes. They have to find a new house. It will be hard for them. So let's let them just stay happily in their house. Okay. So if suddenly the house gets demolished on night, so what will you do? Actually, like, we already are shifting, but if it already gets demolished, it will be very bad for the people who didn't get a house or doesn't know where to shift. Okay. What would you like to say the government finally? They shouldn't demolish the apartment. I know I'm shifting, but it doesn't mean that I don't like this apartment. I love my friends. Many of my friends live here. They shouldn't demolish this apartment.